హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో శ్రీగణనాథ గీతం ఫస్ట్ ఇయర్లో మనం ముందుగా నేర్చుకోవాల్సిన గీతం ఎలా పాడాలో ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇందులో మీకు లిరిక్ దొరుకుతుంది, తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ స్పీడ్ ఏ విధంగా తాళం వేయాలో కూడా చూపిస్తాను. శ్రీగణనాథ గీతం రూపక తాళము, మలహరి రాగము. మూర్ఛన వచ్చేసి సరిమ పదస సదప మగరిస. స్వరాన్ని ఏ విధంగా పలకాలో చూద్దాం. మ పద సరి రి సద ప మ ప రి మ పద మ ప ద ప మగరిస సరి మగరి సరి గరిస రి మ పద మ ప ద ప మగరిస. రూపక తాళం అంటే ఒక ధృతము, ఒక లఘువు. ఇప్పుడు సాహిత్య భాగం చూద్దాం. శ్రీ గణనాథ సింధూరవర్ణ కరుణ సాగర కరివదన లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత సిద్ధచారణ గణసేవిత సిద్ధి వినాయక తే నమో నమో. లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ తే నమో నమో. లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత. ఇప్పుడు తాళంతో ఫస్ట్ స్పీడ్ స్వరాన్ని సాహిత్యాన్ని ఎలా పలకాలో చూద్దాం. సింధూరవర్ణ కరుణ సాగర కరివదన లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత సిద్ధచారణ గణసేవిత సిద్ధ వినాయక తే నమో నమో. లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత సకల విద్యా
మరొకసారి ఫస్ట్ స్పీడ్ సాహిత్యాన్ని ఎలా పాడాలో చూద్దాం. శ్రీ గణనాథ సింధూరవర్ణ కరుణ సాగర కరివదన లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత సిద్ధచారణ గణ సేవిత సిద్ధ వినాయక తే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ తే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత. ఇప్పుడు సెకండ్ స్పీడ్ స్వరాన్ని సాహిత్యాన్ని ఏ విధంగా తాళం వేయాలో తెలుసుకుందాం. మపద సరి రి సదప మప రి మపద మప దప మగరి సరి మగరి సరి గరి సరి మపద మప దప మగరి స. శ్రీ గణనాథ సింధూరవర్ణ కరుణ సాగర కరివదన లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత సిద్ధచారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ తే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత. ఇప్పుడు థర్డ్ స్పీడ్ స్వరాన్ని సాహిత్యానికి తాళం చూద్దాం. మపద సరి రి సదప మపరి మపద మపదప మగరి సరి మాగరి సరి గరి సరి మపద మపదప మగరి స. శ్రీ గణనాథ సింధూరవర్ణ కరుణ సాగర కరివదన లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత సిద్ధచారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ తే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత. చూశారు కదండి, శ్రీగణనాథ గీతానికి మనము స్వరము సాహిత్యము ఎలా రాయాలి, తాళాన్ని ఎలా వేయాలో 3 స్పీడ్స్లో
తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.